ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. పాత్రికేయులందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆల్ తెలుగు ప్రజా పార్టీని విజయవాడ పట్టణంలో కొత్తగా లాంచ్ చేస్తున్నాము. నాతో పాటు కూర్చున్నవారు నమ్మి అప్పారావు యాదవ్ గారు, స్టేట్ కన్వీనర్, అదేవిధంగా ట్రెజరర్ పరమశివన్ గారు తిరుపతి, అదేవిధంగా విశ్వనాథరాజు గారు ఫ్రమ్ భీమవరం, సో కృష్ణారావు యాదవ్ గారు ఫ్రమ్ చిత్తూరు, రవికుమార్ గారు ఫ్రమ్ గుంటూరు, ఇట్లా అంతా స్టేట్ మొత్తం నుంచి కూడా ఈ రోజున అటెండ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఈరోజు విజయవాడలో అనౌన్స్ అయిపోతున్నాం. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో హామీలు తీసుకొస్తామనేసి, ఏదైతే విభజన హామీలు తీసుకొస్తామనేసి, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామనేసి హామీలు ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆ హామీలు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ ఆవశ్యకతని గుర్తించి స్టేట్ మొత్తం కూడా తిరిగి, గత 2 సంవత్సరాల నుంచి తిరిగి కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ రోజున పార్టీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం బీసీ సీఎంని చేయాలి. ఇప్పటి వరకు 2 వర్గాల వారే సీఎంగా చేశారు. బీసీ కమ్యూనిటీ నుంచి సీఎం వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రానికి కావాల్సిన వనరులన్నింటినీ కూడా సక్రమంగా వాడుకోవచ్చు, నిరుద్యోగం తీసివేయచ్చు అనే విధానంతో ఈ యొక్క పార్టీని స్థాపిస్తున్నాం. 175 నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నిలబెట్టారండి మీరు? 175 నియోజకవర్గాల్లో కూడా 175 కమిటీలు 7 కులాలతో పెట్టడం జరిగింది. ఇంకా అభ్యర్థులను అయితే మాత్రం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాం. మేనిఫెస్టో ఏమన్నా ప్రకటించారా? మేనిఫెస్టో ఆల్రెడీ 12 గ్యారంటీస్ మేము ఇస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా లక్షాధికారులు కావాలనేది మా యొక్క మేనిఫెస్టోలో ప్రధాన అంశం. లక్షలాధికారులు కావాల్సింది అందరూ కూడా ఈ 75 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు, కానీ ఉన్నవాళ్ళు కావట్లేదు. అందుకని మా మేనిఫెస్టోలో ప్రతి ఒక్క కుటుంబం, పేద కుటుంబం లక్షలాధికారులుగా తయారు చేయాలనేదే మా మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం ప్రకారం పుట్టిన ప్రతి బిడ్డకు కూడా 1,00,000 రూపాయలు ఎఫ్డీ రూపంలో ఇస్తున్నాము. దాని మీద వచ్చే వడ్డీని మాత్రం ఆ యొక్క పిల్లవాడి సంరక్షణ కోసం వాడుతున్నాం. అదేవిధంగా ప్రతి నిరుపేదకి, భూమి లేని కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు 3 గేదెలు, పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందడం కోసం గేదెలు కూడా ఇస్తున్నాం. దాంతోపాటుగా నిరుద్యోగం అనేది ఈ రాష్ట్రంలో తాండవిస్తుంది. దీని కొరకు ఏం చేస్తున్నామంటే, నిరుద్యోగం హఠావో, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఉండటానికి వీల్లేదు. ఉండాలంటే ఏం చేయాలనేది మేము కూడా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఒక 100 ఎకరాల్లో డార్మెటరీస్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ డార్మెటరీలో నిరుద్యోగం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ కోచింగ్, ఫ్రీ ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఫ్రీ. వారు వచ్చి అక్కడ ఉద్యోగానికైనా వెళ్ళాలి, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగానికైనా వెళ్ళాలి, లేదంటే వ్యాపారం అన్నా చేయాలి, వ్యవసాయం అన్నా చేయాలి. ఈ యొక్క కేంద్రం నుంచి ఉద్యోగులుగానే బయటకు వెళ్ళాలి, లేకపోతే వ్యాపారులుగా బయటకు వెళ్ళాలి, లేకపోతే వ్యవసాయదారులుగా బయటకు వెళ్ళాలి, లేకపోతే కాంట్రాక్టర్లుగా బయటకు వెళ్ళే విధంగా ఒక ప్రణాళికను తీసుకురావడం జరిగింది. ఏ నిరుద్యోగి కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి వెళ్ళలేదు అనేది మా యొక్క ఆలోచన. ఇక హెల్త్ అనేది ఈ రోజుల్లో ఏంటంటే, ఆరోగ్యశ్రీలో కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ప్రతి ఒక్క ట్యాబ్లెట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. సీఎం నుంచి క్లర్క్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేయాలి అనేది ఆలోచనతో ముందుకెళ్తాము. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా 100% ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. సో అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసిన ఎడ్యుకేషన్లో
ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాం. అలా కాదు, మ్యాథ్స్లో ఒక 80% 70% వచ్చి ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ముందుకెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఫెయిల్ అనేది లేదు. ఏ వ్యక్తి కూడా ఇంగ్లీష్లో కనుక సక్సెస్ఫుల్గా 80%, 90%, 70% తీసుకుని మిగిలిన వాటిలో ఫెయిల్ అయితే ఆ వ్యక్తిని ఇంగ్లీష్లోనే ప్రావీణ్యత సంపాదించేటట్టుగా ఎడ్యుకేషన్ మార్పు చేయబోతుంది. ఇంతకాలం నుంచి నువ్వు దొంగ అనేసి ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఎలిగేషన్ చేసుకుంటున్నారు. అంటే ఎవరో ఒకరు దొంగలు ఉన్నారు ఇక్కడ. సో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరనేది మీ అందరికీ తెలుసు. అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో అందుకని అవినీతి అనేది ఉండకుండా ఉండాలి అంటే మా ప్రణాళికలో ప్రతి కాంట్రాక్ట్ కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. వైట్ పేపరు అంటే కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆరోపణలు ఎవరి మీద వచ్చినా సరే వైట్ పేపర్ రావాల్సిందే. వైట్ పేపర్ ప్రతి దానికి కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందే. చిన్న కాంట్రాక్టా పెద్ద కాంట్రాక్టా అనేది తర్వాత విషయం. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి 10 రూపాయలు బయటకు వెళ్ళినా సరే వైట్ పేపర్ రావాల్సిందే. సో ఈ విధంగా అవినీతిని అరికట్టవచ్చు అనేసి మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగానే ప్లాన్ చేస్తున్నాం. ఇక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎన్ని వేల సబ్సిడీస్ ఉన్నాయో మనందరికీ తెలుసు, చాలామందికి తెలియదు కూడా. లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం సబ్సిడీలు అందుకోలేకపోతున్నారు. అందుకని ఏదైతే ఈ రోజున వాలంటీర్ సిస్టమ్ ఉందో, వాలంటీర్ సిస్టమ్ వలన వాళ్ళకి 15,000 రూపాయల జీతం ఇచ్చేసేసి ప్రతి ఇంటికి కూడా ఆ సబ్సిడీ స్కీమ్స్ అన్నీ కూడా వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన స్కీములన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుగా సేవ చేయటం కాదు, మూటలు మోయటం కాదు, లేకపోతే వాళ్ళకి ఏదో సర్వీస్ చేయటం కాదు. దానికి తోడు సబ్సిడీ సిస్టమ్స్ అన్నీ చేయగలగాలి. దాంతోపాటుగా 10 లక్షల రూపాయలు పావల వడ్డీకే ప్రతి ఇంటికి వెళ్ళేటట్టుగా చేస్తున్నాం. కరెంట్ అకౌంట్లో 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. 10,000 కావాలంటే 10,000 కరెంట్ అకౌంట్ నుంచి తీసుకోవచ్చు. 50,000 కావాలంటే 50,000 తీసుకోవచ్చు. 1,00,000 కావాలంటే 1,00,000. వారికి ఎంత కావాలో అంత 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి వెళ్లకుండా కరెంట్ అకౌంట్ని కోఆపరేటివ్ సిస్టమ్ ద్వారా తీసుకొస్తున్నాం. వారికి కనుక ఇన్వెస్ట్మెంట్ ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. పనిచేసే విధంగా చేస్తే జపాన్ కంటే నెంబర్ 1 దేశం అవుతుంది మన దేశం. అంతేగాని పని చేయకుండా ఖాళీగా కూర్చుని వాళ్ళకేదో బియ్యము పప్పులు ఇస్తూ ఉంటే ఎప్పుడు కష్టపడతాం. సో ఈ దేశం నెంబర్ 1 దేశం కావాలంటే, ఈ రాష్ట్రం నెంబర్ 1 దేశం రాష్ట్రం కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయంలో పని కల్పిస్తున్నాం, వ్యాపారంలో పని కల్పిస్తున్నాం, ఉద్యోగంలో పని కల్పిస్తున్నాం. ఇంకా మెయిన్ ఇక అన్నిటికీ మద్యం చాలామందికి తెలుసు. దానివలన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అదేవిధంగా మనుషులు చనిపోతున్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో అంచెలంచెలుగా మద్యాన్ని నిర్మూలించాలి. దీనికి మనం ఏం చేస్తున్నామంటే నీరా ఫ్యాక్టరీస్ని ప్రతి మండలంలో కూడా నీరా ఫ్యాక్టరీస్ని తీసుకొస్తున్నాం. కల్లు గీత కార్మికులకి వారి ద్వారానే కోఆపరేటివ్ సిస్టంలో నీరా ఫ్యాక్టరీస్ని తీసుకొచ్చేసి నీరాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల 100% రెవెన్యూ పెరగడమే కాకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. దీంతోపాటుగా మేడ్ ఇన్ ఆంధ్ర, ఎక్కడో తయారు చేసిన వస్తువులు ఇక్కడ మనం కొంటున్నాం. ఈ రాష్ట్రంలో తయారైన వస్తువుల్ని బైబ్యాక్ ద్వారా గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది. ప్రతి వస్తువు బైబ్యాక్ ఏదైతే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుందో, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసే వస్తువులన్నీ కూడా మేడ్ ఇన్ ఆంధ్ర ప్రోడక్ట్స్ మాత్రమే బై చేస్తుంది. అంతేగాని ఎక్కడో ఉన్న వాళ్ళకి అది చేయటం కాదు. ఇక్కడ లేకపోతేనే బయటకు వెళ్తాం కానీ మేడ్ ఇన్ ఆంధ్ర. ఇక రిపోర్టర్స్కి వచ్చేటప్పటికి వారి ఏదైతే రిపోర్టర్స్ ఎందుకు 4th ఎస్టేట్ ఈజ్ నెంబర్ 1 ఎస్టేట్. ఈ 3 ఎస్టేట్లను కాపాడాల్సింది 4th ఎస్టేట్. 4th ఎస్టేట్ కార్డు ఇవ్వాలన్నా బాధగానే ఉంటుంది, ఎక్రిడిషన్ కార్డు. లేదంటే చిన్న చిన్న టీవీలకు కానీ చిన్న చిన్న మీడియా ప్రింట్ మీడియాకి కానీ యాడ్స్ అమౌంట్ ఇవ్వరు. అసలు వాళ్ళే దీనికి మూలాధారం. ఎక్కడెక్కడ తప్పులు జరిగేది తీసుకొచ్చేది 4th ఎస్టేట్. కాబట్టి 4th ఎస్టేట్లో కావాల్సిన రిపోర్టర్లకు ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో, హౌస్ సైట్స్ కావచ్చు, లేకపోతే కార్డ్స్ కావచ్చు, లేకపోతే వారికి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ ఎవరి వాటా వాళ్ళకే. అంతేగాని 2 మీడియాలను పక్కన పెట్టేసేసి వాళ్ళకే మేము యాడ్లు ఇస్తామంటే కుదరదు.
ప్రతి మీడియా సంస్థ కూడా బాగుండాల్సిందే. చిన్న పెద్ద అని తేడా లేదు. వారి జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇచ్చే వేల కోట్ల రూపాయలు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఆ మీడియాకి ఇవ్వాల్సిందే. సో ఈ విధంగా మీడియా అనేది నెంబర్ 1గా చేయాలనేది మా ఆలోచన. మీడియా ఉంటేనే అవినీతి తగ్గిద్ది. మీడియాని కనుక ఫ్రీడమ్ ఇవ్వకపోతే అవినీతి పెరిగింది, అంతే తేడా, అంతకంటే ఏమీ లేదు. సో అందుకని మీడియాకి ఫ్రీడమ్ ఇస్తూ వారికి కావాల్సిన వనరులన్నీ బతికించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. 4 మీడియాలు బతకడం కాదు, 4 పేపర్లు బతకడం కాదు. ఏ రిపోర్టర్ అయినా సరే నేను మీడియా పెట్టుకుని ఒక చిన్న పేపర్ పెట్టుకుంటా అంటే పేపర్కి సపోర్ట్ అనేది ఇస్తుంది ఈ యొక్క ఆల్ తెలుగు ప్రజా పార్టీ. సో దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఇక రిజర్వేషన్స్, ఓసీలకి రిజర్వేషన్స్ ఇస్తున్నాము, కాపులకు 15% రిజర్వేషన్ ఇస్తున్నాం. జనాభా ప్రాతిపదిక మీద ఓసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నాము. 75 సంవత్సరాల్లో కొంతమంది ఏమో ఎస్టీలో చేర్చమంటారు, కొంతమంది ఏమో ఎస్సీలో చేర్చమంటారు, కొంతమంది ఏమో బీసీలో చేర్చమంటారు. ఈ 75 సంవత్సరాల పోరాటమే జరుగుతుంది. ఈ పోరాటాలైనా మనకు కావాల్సింది ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా తేడా లేదు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇష్యూ మీద అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం కుదరదు. ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలి. ఈ నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలంటే అభివృద్ధి ఉండాలా, సంక్షేమం ఉండాలా. కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ప్రతి మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి చాలామంది ఉన్నారు. వారందరికి కూడా ఫైనాన్స్ 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు వారికి పావల వడ్డీకి రుణం ఇవ్వడం జరుగుతుంది. వారికి కావాల్సిన వృత్తిలో వాళ్ళు ఏం చేస్తే అది. ఈ రోజున మంగళ షాపులు చూస్తే ఈ రోజున మంగళగా పనిచేసే వ్యక్తి, నాయ బ్రాహ్మణ అనే వ్యక్తి మంగళ షాపులో కూలిగా పనిచేస్తున్నాడు. అతను ఫైనాన్స్ ఇస్తే అతనే షాప్ పెట్టుకుంటాడు, అతను వృత్తిని అతను చేసుకుంటాడు. సో అందుకని ప్రతి ఇష్యూలో కూడా కంసలు కావచ్చు, మంగళలు కావచ్చు, చాకలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి అప్పు పావలా వడ్డీకే 10 లక్షల రూపాయలు, 10,000 నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 12 గ్యారంటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఫ్రీ కాదు, కష్టపడి ప్రతి ఒక్క కుటుంబం పనిచేయాలి. 10 లక్షల రూపాయలకి గ్యారంటీ వాళ్ళ ఫ్యామిలీయే. లక్షల కోట్లు తీసుకుని పారిపోతున్నారు జనాభా ఇండియా నుంచి. మా నమ్మకం ఏంటంటే ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు, ఈ యొక్క విలేజ్లో పుట్టిన వాళ్ళు పారిపోరు. ఈ ప్రజలు ఎగ్గొట్టే ప్రజలు కాదు. అందుకని మా నమ్మకం ఏంటంటే 10,000 నుంచి 10 లక్షల రూపాయలకి వీళ్ళకి పావుల వడ్డీకి ఇవ్వాలనేది మా ఆలోచన. ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం అనే యాంగిల్లో ఈ యొక్క పార్టీ స్థాపించబోతున్నాం. మీ అందరి సహకారం కావాలి. సో మీడియా అనేది తెలుసు, ఎక్కడెక్కడ ఆపేస్తారో అవినీతిని బయటకు తీసుకురావాలి, మంచిని బయటకు తీసుకురావాలి, చెడుని చెడుగానే చెప్పాలి. నేను తప్పు చేసినా తప్పుగానే చెప్పాలి, ఎవరు తప్పు చేసినా తప్పే చెప్పాలి. సో అందుకని ఈ యొక్క పార్టీలో అన్ని కులాల వారు ఉన్నారు. ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, మైనార్టీస్ కూడా ఉన్నారు. సో ఈ పార్టీ రాబోయే కాలంలో ఏదైతే వ్యాక్యూమ్ ఉందో, ఇక్కడున్న పార్టీలన్నీ కూడా బీజేపీ సపోర్టర్సే కాబట్టి బీజేపీకి ఎగనెస్ట్గానే ఈ యొక్క పార్టీని స్థాపిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో వచ్చిన బిల్స్ అన్నిటిని కూడా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేసింది, టీడీపీ సపోర్ట్ చేసింది, జనసేన సపోర్ట్ చేసింది. బీజేపీ అన్ని పార్టీలు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఈవెన్ క్రిస్టియన్స్ చంపినా కూడా, నరమేధం జరిగినా కూడా కనీసం ఒక్క వ్యక్తి కూడా దాన్ని ఖండించలేకపోయారు. సో అందుకని మహిళలు కూడా 50% ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ యొక్క పార్టీని ఒక కొత్త సాంప్రదాయంతో, అభివృద్ధి అనే ఆయుధంతో, సంక్షేమం అనే ఆయుధంతో పార్టీ రాబోతుంది. ఈ పార్టీని మీ అందరూ దీవించాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ యొక్క పార్టీలన్నిటికి కూడా ఎగనెస్ట్గానే, ఎందుకంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీ ఏది చేయలేదు కాబట్టి ఆ హామీలు నెరవేర్చడానికి మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్. 1 నుంచి 10 లక్షల వరకు రుణాన్ని ఇస్తానంటున్నారు. ఏమన్నా సెక్యూరిటీ ఏమైనా తీసుకుంటున్నారా? రైట్. నేను ముందుగానే చెప్పాను, ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు తీసుకుని పారిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడు ఫ్లైట్ ఎక్కలేడు, పేదవాడు పారిపోడు.
సో అందుకని సెక్యూరిటీ వాళ్ళ ఆధార్ కార్డే, వాళ్ళ రేషన్ కార్డే, వాళ్ళ కార్డులతోనే కోఆపరేటివ్ సిస్టంలో ప్రతి ఒక్కరిని కూడా వారికి కావాల్సిన అప్పు ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ, నో సెక్యూరిటీ, వాళ్ళ ఫ్యామిలీయే సెక్యూరిటీ. విడగొట్టి విభజించి పాలించడం కాదు, ఫ్యామిలీ యాజ్ ఎ హోల్, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఫ్యామిలీ యాజ్ ఎ హోల్కి ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 10,000 నుంచి 10 లక్షల రూపాయలకి వాళ్ళకి అప్పు ఇవ్వడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్? సార్ ఒక్కొక్కరు యా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేశారు కదా తెలంగాణకి, మీకేమైనా అలాంటి ప్రపోజల్ ఏమైనా ఉందా? డివైడ్ చేయడం కాకుండా కలిపి కట్టేటట్టు. కలిపి కట్టడం అని ఇప్పుడు లేదు. 10 సంవత్సరాలు మనకు అవకాశం ఉన్నా కూడా పారిపోయి వచ్చేసాం తెలంగాణ నుంచి. ఓకే. సో వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. సో అది కాదు మనకు కావాల్సింది, అభివృద్ధి అనేది మనకు కావాలి. అంటే మళ్ళీ కలపటం అనేది లేదు. కలిపే ఉద్దేశం మీకు లేదు? కలిపే ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నవరత్నాల పేరుతో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కదా, దీనికి ఇంకా ధీటుగా మీ మేనిఫెస్టోలో ఏమన్నా? దీనికి ధీటుగా 12 గ్యారంటీలు ఇస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని లక్షలాధికారులుగా చేయడమే మా గ్యారంటీల యొక్క ఉద్దేశం. 10 లక్షల రూపాయలు పావల వడ్డీకి ఇస్తున్నాం. అదేవిధంగా పుట్టిన వెంటనే ₹1,00,000 ఇస్తున్నాం. 3 ఎకరాలు భూమి ఇస్తున్నాం. భూమి చాలామందికి డౌట్, భూమి ఇస్తారా ఇవ్వరా అనేది పెద్ద డౌట్. 65 లక్షల ఎకరాలు భూమి ఉంది ఏపీలో, ఆ భూమినే ఇస్తాం. 65 లక్షలు. ఓకే. అది ఎవరిది సార్? అది గవర్నమెంట్ది, దేవాదాయం. గవర్నమెంట్ది, దేవాదాయ శాఖ సంబంధించిన భూములు మీరు పంచుతారు? నో. ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో గవర్నమెంట్ భూమి పంచవచ్చు. దేవాదాయ భూమి ఒక బస్తాకే కౌలుకి ఇస్తున్నారు. ఒక బస్తాకే కౌలుకి ఇస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి ఒక బస్తా ఎకరం కౌలు ఎంత ఉంటుంది? సుమారుగా 20 బస్తాలు 30 బస్తాలు ఉంటాయి. ఎందుకని ఒక బస్తానే 100 ఎకరాలు ఒకే వ్యక్తి తీసుకుంటున్నాడు? తప్పు కదా. సో పంచడం కాదు, దాన్ని ఏ విధంగా కంట్రోల్ తీసుకురావాలో తీసుకోవాలి. 100% 3 ఎకరాలు కొనేని ఇస్తాం. 3 ఎకరాల భూమి ఎందుకు ఇస్తున్నాం? 3 ఎకరాల భూమి అంటే ప్రతి ఒక్క కుటుంబం కష్టపడాలి. ప్రతి కుటుంబం కష్టపడితేనే రాష్ట్రం బాగుంటుంది. వాళ్ళ మేలు చూసి కూడా అనుకోవట్లేదు మనం. ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రతి కుటుంబం కష్టపడాలి. కుటుంబం కష్టపడితేనే రాష్ట్రం బాగుంటుంది. వాళ్ళు బాగుండాలని మనం అనుకోవట్లేదు. గవర్నమెంట్ పరంగా ఏంటంటే గవర్నమెంట్ బాగుండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే ప్రతి కుటుంబం కష్టపడాలి. కష్టపడటానికే భూమి ఇస్తున్నాం, కష్టపడటానికే గేదెలు పాడి పరిశ్రమ ఇస్తున్నాం, కష్టపడటానికే 10 లక్షల రూపాయలు లోన్ కూడా ఇస్తున్నాం. అన్నపూర్ణ రాష్ట్రం అనేవాళ్ళు కదా సార్. ఇప్పుడు సో రైట్. అన్నపూర్ణ అనేది దీనికి మంచి పేరు ఉంది. అప్పులు పాలవుతున్న రాష్ట్రంగా తయారైంది, అడుక్కునే రాష్ట్రంగా తయారైంది. ప్రతి ఒక్కరు చేయి చాసే విధంగా తయారయ్యారు. చెయ్యి చాచడం కాదు, చెయ్యి వంచి పని చేయాలి. పని చేయడానికే ఇస్తున్నాం. ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది. మీ విలేజ్ వెళ్తే, మీ ఊరు వెళ్తే గుడిసెలు కనిపిస్తాయి. ఇన్ని సంవత్సరాలు నేను గుడిసె ఏంటండి? గుడిసెలు లేని రాష్ట్రం చేయాలనేది మా సంకల్పం. సో గుడిసెలు లేని రాష్ట్రం చేయాలని మా సంకల్పం. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మా రాజధాని అనేది లేదు. మీ పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని ఎక్కడ పెడతారు? అమరావతినే కొనసాగిస్తారా? రాజధాని 5 లక్షల కోట్లు అనేసి ఎస్టిమేషన్ వేశారు. 5 లక్షలు తీసుకెళ్ళి ఒకే చోట పెడితే రాజధాని మిగిలిన ప్రాంతాలు రేపు మళ్ళీ వస్తాయి. ఆంధ్ర ఆల్రెడీ ఉత్తరాంధ్ర పార్టీ అని ఉత్తరాంధ్ర వాళ్ళు అడుగుతున్నారు, తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. దాని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 5 లక్షలు మాత్రం ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు ఒక క్యాపిటల్కి. మనం అభివృద్ధి చెందిన తర్వాత, రాష్ట్రం సమృద్ధిగా ఉన్న తర్వాత అప్పుడు క్యాపిటల్ గురించి ఆలోచించాలి. అసలు క్యాపిటల్ 10 సంవత్సరాలు మనకు తెలంగాణ హైదరాబాద్లో ఉంది, దాన్ని వదిలేసి పారిపోయి వచ్చేసాం. సో ఇప్పుడు ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి, ప్రతి ఏరియా కూడా అభివృద్ధి చెందాలంటే దానికి అనుకూలంగా ఏం చేస్తే బాగుంటుంది. క్యాపిటల్ అనేది ఒకళ్ళు ఒక ఏరియా అంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకొక ఏరియా అంటున్నారు. ఈ ఏరియాలు కాదు, ఏ ఏరియాని డెవలప్ చేయాలి. 3 ఏరియాస్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. 3 క్యాపిటల్స్ పెట్టాలా? అవసరమైతే 3 క్యాపిటల్స్ వస్తాయి. సో ఈ విధంగా క్యాపిటల్ కోసం అనేది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడిని ఇంకా పేదవాడిని చేయొద్దు. సో పేదవాడు అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారి కావాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ అనండా. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.